రోమపత్రిక 9వ అధ్యాయం 6 నుండి 24 వరకు. రోమపత్రిక 9వ అధ్యాయం 6 నుండి 24 వరకు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే: మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అని ఇస్సాకు అని ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలంలోనే నిలుకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవునందు అన్యాయం కలదా? అట్లన రాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు: ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడ్ల జాలి చూపుదునో వాని ఎడ్ల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను: నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచుకోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పదు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్ను ఎందుకు ఇలాగ చేస్తవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతంతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్ని జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనుపరచవలనని ఉన్న ఏమి? ప్రభువా, మీకు స్తోత్రాలు. మాకు ఆధారం మిమ్మల్ని తెలుసుకోవడానికి మీ గ్రంథమే. మీ చిత్తం, మీ ఉద్దేశం మేము ఊహించుకున్నది కాదు, మీరు బయలుపరిచిందే. మా మట్టి బుర్రలకు లోతైన మీ వాక్య సత్యం మీ ఆత్మచేతే గ్రహింపు చేయాలి. మా జ్ఞానం చాలదు. ఏ ఉద్దేశంతో రాయించారో, ఏం బోధించాలని మీరు ఉద్దేశించారో ఆమె చిత్తం అంతా నెరవేర్చుకోండి తండ్రి. కృపగల దేవా, దీనులంగా నిశ్శబ్దంగా కూర్చుని మీరు మాట్లాడితే వినాలని ఆశిస్తూ ఉన్నాం. మీ చిత్తాన్ని, మీరు ముద్రించిన మీ వాక్య సత్యాన్ని తేటతెల్లం చేయాలని, మాకు అర్థం చేయించాలని మీ కృప కొరకు వేడుకుంటూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయండి. మీ సత్యాన్ని నిరాకరించే కఠిన మనసు, మీకంటే మాకు ఎక్కువ తెలుసు అన్నట్టుగా తలంచే, మీ వాక్యానికి పేర్లు పెట్టే, మీ వాక్యాన్ని వ్యతిరేకించే, మీ వాక్యాన్ని నిరాకరించే అలాంటి మనసు మాలో రాకుండా మీ కుమారుని క్రీస్తు సత్యాన్ని మీ పరిశుద్ధాత్మ చేత మాలో గ్రహింపు చేయండి. మా మనసుల్లో మీ కార్యం జరిగించండి.
ఆనాడు ఎంఐ గ్రామానికి వెళ్తున్న శిష్యులకు వీరు కనువిప్పు కలిగించినట్టు మీ లేఖన భావాలను మీరే బోధించి వారికి తెలియని, వారు గ్రహించలేని సంగతులు వారికి గ్రహింపు చేసినట్టు మా కన్నులు కూడా తెరవండి. సత్యాన్ని అంగీకరించే దీన మనస్సు మాకును దయచేయండి. మీ దాసుని నన్ను బలపరచండి. మాకందరికీ కావలసిన మీ సన్నిధి, మీ స్వరం వినే, మీ వాక్యాన్ని గ్రహించే, మీ సత్యాన్ని అంగీకరించే కృప మీరే దయచేయవలసిందని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రాముఖ్యమైన ఒక బైబిల్ సిద్ధాంతాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దీనిని షరతులు లేని ఎన్నిక లేకపోతే బేషరతు ఎంపిక అని పిలవచ్చు. బేషరతు ఎన్నిక అంటే దేవుడు ఏ షరతులు లేకుండా తనకు తాను మానవులను రక్షించడానికి చేసిన ఎన్నిక గురించి మనం ధ్యానిద్దాం. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేవుడు జగత్తుకు పునాది వేయక ముందే, అంటే ఈ లోకంలో తాను చేసినటువంటి సృష్టి యావత్తును చేయక ముందే ఆయన చేసింది ఏంటి అంటే కొద్దిమందిని రక్షించాలి, తన కృపను కనుపరచాలి, తనతో పాటు స్వాస్థ్యంగా తాను చేర్చుకోవాలి అని సృష్టి చేయకముందే తాను ఈ నిర్ణయం జరిగించాడు. అయితే ఒక విషయం, దేవుని ఇలాంటి సార్వభౌమ చిత్తంతో ఆయన కృపతో తానే చేసిన ఈ ఎంపికను, ఎన్నికను అర్థం చేసుకోకపోతే మనం పొందిన రక్షణ విలువను కూడా అర్థం చేసుకోలేము. చెప్తున్నాను, మనం పొందిన రక్షణ ఎంత అమూల్యమైందో, దేవుడు ఎంత అనాది కాలంలోనే సంకల్పించి తన కుమారుని ద్వారా నెరవేర్చి ఇప్పుడు తన పరిశుద్ధాత్మ చేత మనకు అన్వయింప చేస్తూ ఉన్నాడో, ఇది దేవుని నిత్య సంకల్పమై ఉన్నదని సంగతి మనం గ్రహిస్తే తప్ప మన రక్షణ యొక్క విలువను మనం అర్థం చేసుకోలేము. కాబట్టి ఎన్నికను గురించి గ్రహించడం అవసరం. మనం రక్షింపబడింది మనం ఏమై ఉన్నామో, ఏం చేస్తామో అని దాన్ని బట్టి కాదు. వీఆర్ నాట్ సేవ్డ్ బై హూ వీఆర్ అండ్ వాట్ వీ డూ. మనం ఏమై ఉన్నామనే దాన్ని బట్టి దేవుడు మనం రక్షించుంటే రక్షణ మన యోగ్యతను బట్టి కానీ దేవుని కృపను బట్టి కాకపోను. కాబట్టి మనం ఎవరమైనా అయ్యి ఉండవచ్చు, మనం ఏ మంచి క్రియనే చేసి ఉండవచ్చు, ఎంత ఘోరమైన పాపాలను చేసి ఉండవచ్చు. దేవుడు మనం రక్షించింది మనం ఏమై ఉన్నాం, మనం ఏం చేస్తామనే దాన్ని బట్టి కాకుండా కేవలం ఆయన కృపచేత ఎన్నుకుని దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అబ్రహాము సంతానం అయినటువంటి ఇశ్రాయేలీయులు, మేము యూదులం కాబట్టి ధర్మశాస్త్రం మాదే, దేవుని రాజ్యం మాదే అని భ్రమపడేవారు. దానికి తోడు యూదులైనటువంటి యూదా మతబోధకులైనటువంటి రబ్బీలు ఏం చెప్పేవారో తెలుసా? మనం అబ్రహాం సంతానం కాబట్టి మనకు పరలోకం గ్యారంటీ అని చెప్తూ అబ్రహాం అట నరకం ఒక్క ద్వారం దగ్గర ఉంటాడట. ఎందుకో తెలుసా? తన సంతానమైనటువంటి సున్నతి చేయించుకున్నటువంటి వారు అందరూ కూడా కాపాడబడాలని, అక్కడికి ఎవరు వెళ్లకుండా అడ్డుకోవడానికి ఉంటాడట. సో నరకంలో పడకూడదు సున్నతి చేయబడినటువంటి వాళ్ళు ఇశ్రాయేల్ అందరూ అని అబ్రహాము నరకం దగ్గర ద్వారం దగ్గర ఉంటాడట. అలా చెప్పారు రబ్బీలు. కాబట్టి యూదులందరికీ ఏమై అభిప్రాయం ఉండేది అంటే, నేను అబ్రహాం సంతానం, యూదుడను, సున్నతి చేయించుకున్నాను కాబట్టి పరలోకం నాదే అని దురభిప్రాయపడేవారు. కాబట్టి పౌలు రోమపత్రికలో చాలా స్పష్టంగా ఏం చెప్పాడు అంటే, మనం చదువుకున్న భాగంలో, దేవుడు ఎవరిని కరుణిస్తాననుకుంటా అని తలస్తాడో వారిని కరుణిస్తాడు. పొందాలనుకునేవాడు కానీ ప్రయాసపడేవాని వాళ్ళు కానీ కాదు అని చెప్పి, భౌతికంగా ఇశ్రాయేలులందరూ ఇశ్రాయేలు కారు, బాహ్య సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతే
సున్నతి అని చెప్పి యూదుల్లో ఉండేటువంటి అపోహను కొట్టివేశాడు. దేవుని ఎన్నిక చొప్పున జరుగుతుంది అని చెప్పాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఎంపిక బయలాజికల్గా జరిగేది కాదు, అంటే భౌతికంగా అబ్రహాము సంతానాన్ని బట్టి జరిగింది కాదు అని చెప్పడానికి 2 ఉదాహరణలు ఇచ్చాడు. మొదట అన్నాడు, ఇష్మాయేలు హాగరుకు పుట్టాడు, అతడు కాదు నా ఏర్పాటులో నేను వాగ్దానం చేసిన వారసుడు. సారా ద్వారా పుట్టబోయే ఇస్సాకే వారసుడు అని చెప్పాడు. కాబట్టి చూడండి, వీరి తల్లులు వేరు. ఇష్మాయేలు తల్లి వేరు, ఇస్సాకు తల్లి వేరు. ఒకే తండ్రి అయినప్పటికీ తల్లులు వేరు. కాబట్టి ఒకవేళ ఈ భేదం ఉందని మీరు అనుకోవచ్చు. కాబట్టి రెండవది ఇచ్చాడు, ఒకే తల్లికి పుట్టిన 2 కుమారులలో ఎవరెవరు? యాకోబు, ఏసావు. వారిలో సైతం వారి క్యారెక్టర్ని బట్టి, వారి కాండక్ట్ని బట్టి కాకుండా, వారు పుట్టి మేలైనా కీడైనా చేయక ముందే దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు, ఏసావును నిరాకరించాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యాకోబుని ప్రేమించాడు, ఏసావును ద్వేషించాడని రాసి ఉంది. వెంటనే మనం సహజంగా తలంచే విధానం పౌలు ఎరిగిన వాడుగా అంటాడు, అట్లయినా దేవునిలో అన్యాయం కలదా? అట్లన రాదు, దేవుడు అన్యాయస్తుడు కాడు అంటున్నాడు. అంటే దేవుడు న్యాయవంతుడు, న్యాయానికి ప్రమాణమే దేవుడు. నీతికి, పరిశుద్ధతకు, మంచితనానికి, మంచి అనే ప్రతిదానికి ప్రమాణమే దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు అన్యాయం చేయడు. ఆయన ఏం చేసినా న్యాయమే అవుతుంది. దేవుడు కేవలం మంచివాడు కాబట్టి ఆయన ఏం చేసినా మంచి అవుతుంది. కాబట్టి దేవుడు ఎన్నుకునేది బయాలజీని బట్టి కాదు, సోవరెనిటీని బట్టి. కాబట్టి భక్తుడు అంటాడు, వీఆర్ నాట్ సేవ్డ్ బై రేస్ బట్ వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ అంటాడు. రేస్ అంటే జాతి, గ్రేస్ అంటే కృప. కాబట్టి మనం ఏ జాతికి సంబంధించిన వారు, ఏ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాం, మన తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఏ మంచి మంచి కార్యాలు చేస్తామని దాన్ని బట్టి కాదు దేవుడు మనం రక్షించేది, మనం రక్షింపబడేది. ఎఫెసీ 2:8 ప్రకారం చూడండి ఒకసారి, మీ కళ్ళతో చూస్తే మంచిది ఇలాంటి సత్యాన్ని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అంటే ఏ మనిషికి కూడా నా నీతిని బట్టి దేవుడు నన్ను రక్షించాడు, నా కుటుంబ నేపథ్యాన్ని బట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను ఇచ్చిన కానుకలను బట్టి, నేను చేసిన త్యాగాలను బట్టి, నేను చేసిన ప్రార్థనలను బట్టి దేవుడు నన్ను రక్షించాడు అని ఎవడు అతిశయించకుండా దేవుడు కృపచేత దయతో రక్షించాడు. కాబట్టి ఎవ్వరు అతిశయించడానికి వీలు లేదు. దేవుడు ఎన్నుకున్నది ఎలాంటి వారిని? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి చదువుతున్నాను చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. విన్నారా? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరు అతిశయించడానికి వీలు లేదు. పాపి అయిన మానవుడు తాను రక్షింపబడిన దానికి కారణం తాను కాదు, దేవుని కృపే. దేవుని జగత్తుకు పునాదికి ముందే ఆయన చేసిన ఎంపికే. కాబట్టి చూడండి కొన్ని విషయాలు.
మనిషి పాపస్థితిని బట్టి చూస్తే రక్షణ త్రియేక దేవుడే ప్రారంభించి నెరవేర్చి అనువర్తింపచేయాలి. ఏమండి, మానవుడు కేవలం పాపి. ఎఫెసీయులు 2:1 మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు, మనం రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు. చచ్చినోడు ఏమైనా చేయగలరా బ్రతకడానికి? అలాంటి పరిస్థితి మనల్ని మనం రక్షించుకోలేనటువంటి వాళ్ళు. ఒకసారి చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయం 11 నుండి చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. ఏమండి, దేవుని వెదకేవాడు ఒక్కడు లేడండి. మరి ఏంటండి, మతం ద్వారా ప్రజలు భక్తి చేస్తూ ఉన్నారు కదా, నిజ దేవుని తెలుసుకోకపోయినా వెతుకుతున్నారు కదా అని మీరు అనవచ్చు. వాళ్ళు నిజంగా దేవుని వెతికే వాళ్ళు అయితే నువ్వు దేవుని గురించి చెప్పినప్పుడు అంగీకరించాలి. వాళ్ళు వెతికేది నిజదేవుణ్ణి కాదు. నిజదేవుని నుంచి దూరంగా పారిపోతూ దేవునికి ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు. కాబట్టి దేవుడే దిగి వచ్చినా నమ్మరు. మనిషి వెతికేది దేవుణ్ణి కాదు. తాను పాపం చేస్తూ దొరకకుండా ఉండే మార్గాన్ని వెతుకుతున్నాడు. తన పాపాన్ని పోగొట్టుకోవడానికి కాదు, తన పాపాన్ని కప్పుకోవడానికి వెతుకుతున్నాడు మనిషి తన మతం ద్వారా. దేవుని వెతుకువాడు ఒకడును లేడు అంటున్నాడు. దేవుని వెతుకువాడు ఎవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషయంలో. సమాధి మూసేసి ఉండాలి. దానికి వెంటిలేటర్ పెడితే ఏమొస్తుంది బయటికి? ఏమండి, కిటికీ పెడితే ఏమొస్తుంది చెప్పండి? భలే సింపుల్గా అన్నారండి. వాసన వస్తుందా? కుళ్ళు గంప కొడుతుంది. ఏమండి, భరించలేనంత కుళ్ళు గంప కొడుతుంది. హృదయం సమాధి, దానికి కిటికీ ఏంటి? నోరు. ఏమొస్తుంది? హృదయంలో ఉండేటువంటి వ్యభిచార భావాలు, ధనాపేక్ష, అహం, మూర్ఖత్వం, స్వార్థం, వీటి నుంచి మన మాటలన్నీ, మన సంభాషణలన్నీ, ఇక్కడ ఏముందో ఆ కుళ్ళు బయటకు వస్తుంది మాటల ద్వారా. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుగుతో మోసం చేదురుతో వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తం చిందించుటకు వారి పాదములు పరులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములు ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రంలో నేను వాటితో చెప్పుచున్నదని ఎరుగుదును. ఒక పార్కులో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఒక ఆయన వారికి ఎదురుపడ్డాడు. ఆయన చేతిలో ఒక పౌచ్ ఉంది. సాధారణంగా ఈ డిజిటల్ కెమెరా పెట్టే, చిన్న కెమెరా పెట్టే పౌచ్ ఉంటుంది కదా, అలాంటి పౌచ్ ఉంది. వీళ్ళు కెమెరా అనుకుని, అంకుల్ అంకుల్ మమ్మల్ని నన్ను ఫోటో తీరా అంకుల్ అని అడిగారు. అలాగే అని చెప్పి ఆయన దాంట్లో నుంచి క్రొత్త నిబంధనను తీసి ఇవే వచనాలు చదివాడట. చదవకముందు అన్నాడట, నేను ఫోటో తీయక్కర్లేదు, మీ ఫోటో నా దగ్గర ముందే ఉంది అన్నాడట. మీ ఫోటో నాకు దగ్గర ముందే ఉంది, ఇది మీ చిత్రం, ఇది మీ ఫోటో అని చెప్పి దేవుని వెదకువాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. వారి గొంతు ఇలాంటిది, వారి మార్గాలు ఇలాంటివి, వారి కనులు ఎదురు దేవుని భయం ఏమాత్రం లేదు. ఇలా ఈ వచనాలన్నీ చదివాడట. కాబట్టి ఇదండి మన ఫోటో. దేవుని వెదకని, నీతి లేని, గ్రహించలేని, ఏకంగా త్రోవ తప్పి పనికిమాలిన వారంగా ఉన్న, మేలు చేయడం తెలియని
మేలు చెయ్యని వారం. ఇది మన పాపస్థితి. కాబట్టి మన పాపస్థితిని బట్టి చూస్తే త్రియక దేవుడే రక్షణను ప్రారంభించాలి, నెరవేర్చాలి, అనువర్తింపజేయాలి. మొదటి నుంచి ఆఖరి వరకు దేవుడే చేయాలి, లేకపోతే మన వల్ల అవ్వదు. ఇంకా చూడండి, మనకు మనంగా దేవుని వెతకం కాబట్టి దేవుడే మనలను చేరి రక్షించాలి. మనకు మనంగా వెతకం దేవుని, ఇందా చెప్పుకున్నాం, వెతికేది దేవునికి ప్రత్యామ్నాయాన్ని. మన సొంత సృష్టిని, అంటే దేవుడు అనే దాన్ని మనం సృష్టించుకున్న దాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాం. మనకు అనుకూలమైనటువంటి దేవుళ్ళని మనం సృష్టించుకుంటాం. మన పాపం జోలికి రాకుండా, మన రహస్య జీవితాన్ని శోధించి పరీక్షించి జీతం ఇచ్చే అలాంటి అధికారం లేని వాడిని మనం తయారు చేసుకుంటాం. కాబట్టి గుడ్డి బొమ్మలు చాలా సేఫ్ అలాంటి వారికి. ఎందుకు చూడో వినో కథలో కాబట్టి ఏం చేయలేవు. కాబట్టి మనం ఎలా బతికేసినా పర్వాలా. కొంతమందికి వెళ్ళేటువంటి వాళ్ళు చెరువు పక్క 2 భార్యలను తీసుకుని వెళ్ళి కుండీలో వేసేసుకున్నా ఏమన్నా, ఎందుకు అక్కడ 2 ఉన్నారు కదా అతనికి. ఈ 16,000 ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి 10 మందితో ఉన్నవాడు భయపడాల్సిన అవసరం ఉంది. మానవులు తమకు అనుకూలమైనటువంటి దేవుళ్లను సృష్టించుకుంటారు. కాబట్టి దేవుణ్ణి మనిషి తనకు తానుగా వెదకడు. మరి మనిషికి స్వేచ్ఛ ఉంది కదండి అని మీరు అనవచ్చు. మనిషికి స్వేచ్ఛ మీరు చెప్పండి, ఉందా లేదా? దేవుని నమ్మడానికి నమ్మకపోవడానికి మనిషికి స్వతహాగా స్వేచ్ఛ ఉందా లేదా? ఉందని వాళ్ళు చేయొద్దండి. ఫ్రీ విల్, పూర్తి స్వేచ్ఛ ఉంది అనేవాళ్ళు. ఓకే, మీకు తెలియవలసిన ఒక సత్యం ఏంటి అంటే, మనిషి తన స్వేచ్ఛను ఆదాములో వినియోగించేశాడు. నీకు ఇప్పుడు లేదు. మనం పాపులుగా ఉండాలా ఉండకూడదని మనం తేల్చుకోగలమా? పుట్టుకతోనే పాపులుగా వచ్చాం ఈ లోకంలోనికి. పాపులు అవ్వడానికి స్వేచ్ఛ ఏది మనకి? మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పనివ్వండి. పాకిస్తాను ఇండియా విడిపోయింది కదా 1947లో. 47 అప్పుడు విడిపోకముందు పాకిస్తాన్లో పౌరులుగా ఉండాలా, ఇండియాలో పౌరులుగా ఉండాలా అని ఆనాటి ప్రజలకే ఉంది తేల్చుకోవడానికి హక్కు లేదా స్వేచ్ఛ. ఎవరైనా మీ పితరులు పాకిస్తాన్లో ఉండాలని నిర్ణయించారనుకోండి, వారి బిడ్డలుగా మీరు పాకిస్తాన్ పౌరులే అవుతారు. ఇక మీరు ఇండియాలో లేదా పాకిస్తాన్లో దేంట్లో ఉండాలా అని తేల్చుకోవడానికి మీకు హక్కు లేదా స్వేచ్ఛ మీకు లేదు. మీ తల్లిదండ్రులు వినియోగించేసుకున్నారు. ఆ రీతిగా ఆదామవ్వలు మన పక్షంగా మనకు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను వినియోగించేసుకున్నారు. తినొద్దన్న పండును తిన్నారు. కాబట్టి వారి సంతానంగా వారి స్వభావాన్ని సంక్రమిస్తుంది మనలో. పాపులుగానే పుడుతూ ఉన్నాం. మన ప్రమేయం లేకుండా మనం ఎవరు? పాపులు. కాబట్టి ఇప్పుడు మనకు స్వేచ్ఛ లేదు. ఒకవేళ ఉంది అనుకుంటే ఏంటో తెలుసా? స్వేచ్ఛ పాపం చేయడానికే. ఈ స్వేచ్ఛ ఎక్కడుంది ఇప్పుడు? పాకిస్తాన్లో ఉన్న వాడికి అక్కడ తిరగడానికే ఉంది. అక్కడ ఓటు వేయడానికి, ఆస్తి కొనుక్కోవడానికి, ఆ దేశ పౌరుడిగా చెప్పుకోవడానికే ఉంది స్వేచ్ఛ. అందుకని ఇండియాకు సంబంధించి స్వేచ్ఛ తనకి లేదు. కాబట్టి ఇప్పుడు పాపులమైన మనకు మనంగా దేవుణ్ణి ఎన్నుకోవడానికి, భక్తిని అనుసరించడానికి, పవిత్రంగా బ్రతకడానికి, ఆయన వాక్యాన్ని అనుసరించడానికి ఇప్పుడు స్వేచ్ఛ లేదు. ఎందుకు? పాపాల చేత, అపరాధాల చేత చచ్చి ఉన్నాం. ఒకవేళ ఇంకా మాకు స్వేచ్ఛ ఉంది అనుకునేటువంటి వాళ్ళకు ఈ మాట వర్తిస్తుంది. రెక్క విరిగిపోయిన పక్షి ఎగరడానికి స్వేచ్ఛ ఉంది, దాన్ని ఎగరొద్దని అనం, కానీ ఎగరగలిగే శక్తి మాత్రం లేదు. దేవుని దగ్గరికి రావాలని ఉంది, కానీ మనకు మనంగా రాలేం. అలాగే పాపి దేవుని దగ్గరికి వచ్చే స్వేచ్ఛ గలవాడే, కానీ రాగలిగిన శక్తి, సామర్థ్యం
తనకు తానుగా లేనివాడు. చెప్పండి, రక్కి ఇరిగిపోయిందండి, పక్షి ఎగరగలదా? ఎగరాలని ఉంది కానీ ఎగరలేదు, అంతే. అది పరిస్థితి. పాప విషయమై ఎందుకు పశ్చాత్తాపడతాడు? దాన్ని తాను ప్రేమిస్తున్నప్పుడు. నిజానికి పాపి తనకు తానుగా దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడు చెప్పండి? పాపాన్ని విడిచిపెట్టి ఎందుకు వస్తాడు? పాపం అంటే తనకెంతో ప్రీతి, తనకెంతో ఇష్టం. మీరు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. పద్దెనిమిది నుంచి అవుతాను చూడండి. ఆయనందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. వినండి, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునందుకు రాడు. దుష్కార్యం చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. దొంగోడికి కరెంట్ పోతే ఎంత ఇష్టమో, సడన్గా కరెంట్ వస్తే అరే రే 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 వచ్చేసిందిరా అనుకుంటాడు. ఆడు ఎందుకు వచ్చేసిందిరా కరెంట్ అనుకుంటాడు. అడిగి పగలు ఇష్టం ఉండదు, రాత్రులు ఇష్టం రహస్యంగా దొంగతనాలు చేయడానికి. దుష్కార్యం చేసే ప్రతివాడు వెలుగై ఉన్న క్రీస్తు దగ్గరకు రాడు, క్రీస్తును ద్వేషిస్తాడు. ఎందుకు? ఆయన దగ్గరికి వస్తే వాడి క్రియలు దుష్క్రియలుగా కనబడతాయి, మారాల్సి వస్తుంది, విడిచిపెట్టాల్సి వస్తుంది. అది ఇష్టం లేదు. కాబట్టి చూడండి, పాపం చేసే వ్యక్తి తనకు తానుగా దేవుని దగ్గరికి పాపాన్ని, తను ప్రేమించే పాపాన్ని వదిలేసి దాన్ని అసహించుకుని ఎందుకు వస్తాడు? తనకు తానుగా దేవుడు పరిశుద్ధాత్మ చేత మారు మనసు పుట్టించి రాబోయే ఉగ్రతను గురించి గద్దించి దేవుణ్ణి ఆశ్రయించేటట్లు ప్రేరేపిస్తే తప్ప తాను ప్రేమిస్తున్నటువంటి పాపాన్ని పాపి ఎందుకు విడిచిపెడతాడు? అంతేకాదు, ఈ తలంపు కూడా చూడండి, దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు. ద్వేషించే దేవుని దగ్గరికి తానుగా ఎందుకు వస్తాడు? ప్రేమిస్తున్న పాపాన్ని ఎందుకు వదులుతాడు? ద్వేషిస్తున్న వెలుగు దగ్గరికి ఎందుకు వస్తాడు? కాబట్టి మనిషి తనకు తానుగా దేవుని దగ్గరికి రావడం, విశ్వసించడం సాధ్యం కాని పని. అర్థమైందని చెప్పింది. మనిషి తనకు తానుగా తాను ప్రేమిస్తున్న పాపాన్ని ద్వేషించి దాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి తాను ద్వేషించిన దేవుని దగ్గరకు ప్రేమతో వచ్చి ఆయన నమ్మడానికి మనిషిలో సామర్థ్యం లేదు. కాబట్టి దేవుడే మనల్ని తన కృపచేత ఎన్నుకున్నాడు. ఒక వ్యక్తి యొక్క థియాలజీకి ఈ బేషరతు ఎన్నిక లేదా షరతు లేని ఎన్నిక ఒక కొలబద్ద లాంటిది. అంటే అర్థం, మీరు దేవుని గురించిన గ్రహింపు మీకు ఎలాంటిది ఉందో, మీరు షరతులు లేని ఎన్నిక గురించి మీరు అంగీకరించారా నిరాకరించారా అనేది తేల్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతున్నటువంటి దేవుడు ఎన్నుకున్నాడు అన్న సంగతిని మీరు నిరాకరిస్తే దేవుని గురించి, బైబిల్ గురించి, బైబిల్ చెప్పి మిగిలిన సత్యాల గురించిన అవగాహన కూడా మీకు వక్రీకరింపబడింది అన్నమాట. బైబిల్ ఏమైనా పొరపాట్లు ఉంటాయా చెప్పండి? అంతసేపు ఆలోచించారా? బైబిల్ దేవుడు కేవలం పరిశుద్ధుడు, ఆయన అబద్ధమాడజాలని, కేవలం పరిశుద్ధుడైనటువంటి సత్యవంతుడు. ఆయన అబద్ధం ఆడడు, ఆడలేడు. ఎందుకు? తన స్వభావానికి విరోధంగా తనేమి చేయలేడు. కేవలం సత్యవంతుడు, ఆయన చెప్పేది సత్యమే చెప్తాడు. అబద్ధం ఆడడానికి ఆయన నరుడుగాడు అన్నాడు. అంటే నరులు అబద్ధాలు ఆడేవాళ్ళం,
ఆయన అలాంటి వాడు కాడు, ఆయన దేవుడు. ఆయన ఇక్కడ అబద్ధం ఆడాడు. కాబట్టి ఆయన చెప్పిన ముద్రించి ఇలా రికార్డెడ్గా మనకి ఆయన సత్యాన్ని ఇచ్చిన ఈ గ్రంథంలో అబద్ధం లేదు, ఉండదు. 7 మార్లు ఊది కరిగించిన వెండి అంతా నిర్మలమైంది, స్వచ్ఛమైంది, కేవలం స్వచ్ఛమైంది. కాబట్టి దేవుడు నేను జగత్తుకు పునాది వేయక ముందే కొద్దిమంది ఎన్నుకున్నాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకు అర్థం కాకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా ఏం చేయాలి? దేవా నువ్వు చెప్పావు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను. తలొగ్గడం జ్ఞానం. ఇదే భక్తి అంటే. భక్తి అంటే ఏంటి చెప్పండి? మనం అనుకున్నట్టు దేవుడు చేయాలా? దేవుడు చెప్పినట్టు మనం అంగీకరించాలా? నేను మొన్న ఒక కార్డియాలజిస్ట్తో మాట్లాడుతూ ఈ వాక్య సత్యాన్ని గురించి మాట్లాడుతుంటే ఆయన అడ్డంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నీ బోధ నరకంలో పడతా అంటున్నాడు. నేను అనుకున్నాను, నీకే కానీ బైబిల్ రాసే అధికారం ఉంటే నీకు ఇష్టం చోటు రాసుకుంటావు అనుకున్నాను. రాసేసాడు కాబట్టి దీన్ని ఏం చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు కానీ మనకు అవకాశం ఇచ్చుంటే చాలా విషయాలు తీసేసి మనకు అనుకూలంగా చక్కగా రాసేసుకుందాం. రాసిన దాన్నే వక్రీకరించేస్తున్నావే. నీకు రాసే అవకాశం ఉంటే, దీన్ని మార్చే అవకాశం ఉంటే నీ చేదస్థానికి అనుకూలంగా ఎంత చక్కగా రాసేసుకుంటావో. నేను ఆయనతో అనాల్సి వచ్చింది. కార్డియాలజీ గురించి నేను వాదిస్తే ఎంత అవివేకమో, బైబిల్ గురించి మీరు వాదిస్తే అంత అవివేకం అన్నా. దీంట్లో అనుభవం, దీంట్లో ట్రైనింగ్ పొందిన వ్యక్తితో విభేదించడానికి ఈ వ్యక్తి కంటే ఎక్కువ తెలిసి ఉండాలి. ఏమండి, నేను సైకియాట్రీ గురించి మీతో వాదించాలి అంటే మీకంటే ఎక్కువ చదివి ఉండాలి, నేను మీకంటే ఎక్కువ నాకు అనుభవం ఉండాలి. లేనప్పుడు ఏం చేయాలి? మీ అనుభవాన్ని బట్టి, మీ విద్యను బట్టి, మీరు చదివిన దాన్ని బట్టి నేను మీకు చెప్పింది, ఓహో ఆ సబ్జెక్ట్ ఆయన ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ కాబట్టి నేను అంగీకరించాలి. సంఘ చరిత్రలో గొప్ప గొప్ప దైవజనులు నమ్మిన, బోధించిన ఈ సత్యాన్ని నిరాకరించడానికి మనం వారికంటే గొప్పవాళ్ళమని ఎంచుకుంటున్నాం అన్నమాట. ఇది ప్రమాదం సుమా, ఇది అహం సుమా. సంఘ చరిత్రలో దేవుడు భక్తుల ద్వారా ఆయన ముందే వ్రాయించిన సత్యాన్ని బోధించి దాని ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినప్పుడు, వాళ్ళకంటే మనం ఎక్కువ సేవ చేసినట్టు, వారికంటే మనకు ఎక్కువ తెలిసినట్టు, అలాంటి గొప్ప గొప్ప భక్తులను, పౌలు లాంటి దైవ సేవకుడిని, ఆయన చెప్పిన సత్యాన్ని, క్రీస్తు చెప్పిన బోధనను నిరాకరించడం మన అవివేకాన్ని బయట పెట్టుకున్నట్టే అవుద్దన్నమాట. వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి తెగజారొద్దు. వ్రాయబడిన లేఖన సత్యాన్ని నిరాకరించవద్దు. కాబట్టి బేషరత్తు ఎన్నిక లేదా షరతులు లేని ఎన్నిక అనే ఈ బైబిల్ సిద్ధాంతాన్ని నమ్మావా లేదా, నువ్వు దీన్ని బోధించగలవా, బోధించలేవా అనేది నీ థియాలజీ, అంటే నీ దేవుని గురించిన అవగాహనకు ఒక కొలబద్ద లాంటిది. అంటే ఈ సిద్ధాంతం విషయంలో నీ అభిప్రాయాన్ని బట్టి దేవుని గురించి, దేవుని విషయాల గురించి నీకు ఏం తెలుసు, ఏం అంగీకరిస్తున్నానో తేలిపోద్ది అన్నమాట. దీన్ని అంగీకరించడం లేదా నిరాకరించడం అనేది ఆ వ్యక్తి ఇతర సిద్ధాంతాల విషయంలో ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాడో తెలియజేస్తుంది. పాపం యొక్క స్వభావం గురించి, చిత్తవృత్తిని గూర్చి, లేదా స్వేచ్ఛను గూర్చి, రక్షణలో దేవుని పూర్తి కృపను గూర్చి, ఆఖరికి సువార్త ప్రకటన విషయం కూడా ఈ బేషరతు ఎన్నిక అనే దాన్ని అంగీకరించావా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నీకు. కాబట్టి ఎంత కీలకమైంది చూడండి ఈ సిద్ధాంతం. షరతులు లేని ఎన్నికను అంగీకరించకపోవడం దేవుని స్పష్టమైన వాక్యాన్ని నిరాకరించడమే. ఎందుకు స్పష్టంగా ఉండే వచనాలను నువ్వు నిరాకరిస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణే నిరాకరించినట్లు అవుతుంది. షరతులు లేని ఎన్నికను అన్యాయం అనడం, దేవుని కృపను కూడా అన్యాయం అనడమే. చాలామంది వాదన ఏంటంటే, ఆ దేవుడు కొద్దిమందిని రక్షించాలని ఎన్నుకున్నాడంటే కొద్దిమందిని
నరకంలో వేయడానికి ఎన్నుకున్నట్టే కదా, కాబట్టి నరకంలో వారిని పరవేయడం అన్యాయం కదా, కొద్దిమందిని ఎన్నుకోవడం ఏంటి అని వాదిస్తారు. ఇది ఎంత అన్యాయమైన వాదన అంటే, దేవుడు న్యాయంగా చేసిన దాన్ని అన్యాయం అనడం ఇది. మరొక విషయం ఏంటంటే, అందరూ పాపులు, న్యాయంగా అందరూ దేవుని ఉగ్రతను పొందాలి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారికి రక్షకుడిని పంపలేదు. అదే రీతిగా మనుషుల విషయం కూడా చేయగలడు. కాబట్టి మానవులైన మనలో ఎవరిని రక్షించకపోయినా దేవుడు న్యాయవంతుడు. ఎందుకు? వారి పాపాన్ని బట్టి వారిని శిక్షకు గురి చేయడం. అర్థమవుతుందండి? మనందరం పాపులమే కాబట్టి మనల్ని అందరినీ శిక్షించినా దేవుడు న్యాయవంతుడే. అలాంటి న్యాయవంతుడు కొద్దిమందిని రక్షించాలని ఎన్నుకోవడం అన్యాయమా? ఇది ఎంత దుర్మార్గం అంటే, దేవుని మంచితనాన్ని అన్యాయం అంటున్నాం. కొద్దిమందిని ఎన్నుకోవడం నేరమా? కొద్దిమందిని రక్షించాలని సంకల్పించడం, తన కృపను కనుపరచాలని ఆయన ఉద్దేశించడం అన్యాయమా? ఇది ఎంత తిరుగుబాటు అంటే, కుమ్మరి వానికి అదే మట్టి ముద్దలో నుంచి ఒక చిన్న పాత్రను చేశాడు, ఒక పెద్ద పాత్రను చేశాడు, ఒక కూజాను చేశాడు, దాని మీద ఇంకొక మూతను కూడా అదే పిండి ముద్దల నుంచి అదే మట్టి ముద్దల నుంచి తీసి చేశాడు. స్వేచ్ఛ లేదా ఆయనకు? ఆయనకి ఇష్టం వచ్చిన రూపంలో, ఆయనకి ఇష్టం వచ్చిన సైజులో, ఆయనకి ఇష్టం వచ్చిన పాత్రను తయారు చేయడానికి మంటి మీద కుమ్మరికి అధికారం లేదా? ఆయన అధికారాన్ని శంకించినట్టు, ఆయన అధికారాన్ని ఎదిరించినట్టు అవుతుంది. నువ్వు ఎలా ఎందుకు చేసావని అడగడం. మనం ఎంతటి వారం అండి? సృష్టికర్తనే ప్రశ్నించే అంత సాహసించడానికి ఎవడి జ్ఞానం ఏంటి అంటే, దేవుడు నాకంటే మించినటువంటి వాడు, ఆయన కేవలం పరిశుద్ధుడు, ఆయన ఏం చేసిన న్యాయమే, ఆయన చిత్తం ఆయన బయలుపరిచాడు, నేను దాన్ని అంగీకరిస్తాను అని ఆ రీతిగా ఆయన బయలుపరిచిన సిద్ధాంతానికి, ఆయన బయలుపరిచిన వాక్య సత్యానికి తలొగ్గడమే జ్ఞానం. షరతులు లేని అంటే, ఈ నిర్ణయం జరిగింది దేవుడు పాపుల్లో ఏదో ముందే చూసి కాదు. కొంతమంది ఏం చెప్తారు అంటే, చూడండి ఒకసారి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాను చూడండి. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి శుభమని చెప్పి రాయినది అన్నాడు. సో ఎవరికి రాస్తున్నాడు పేతురు? యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడడానికి ఏర్పరచబడిన వారికి రాస్తున్నాడు. అయితే దానిపైన ఏముంది? దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఏర్పరచబడిన వారిని అన్నాడు. కాబట్టి దీనికి ఒక ఆయన వక్రభాష్యం చెబుతూ, దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉంది, దాన్ని బట్టి ఏర్పరచుకున్నాడు అంటే, భవిష్యత్తులో ఎవరు నమ్మబోతున్నారో ఆయనకు ముందే తెలిసి వారిని ఎన్నుకున్నాడట. అలాంటప్పుడు గొప్ప ఎవరిది? దేవుడు ఎన్నుకున్నది ఎందుకు? నమ్ముతాడు కాబట్టి. అంటే నమ్మేవాడు నమ్ముతున్నాడు కాబట్టి ఎన్నుకున్నాడంటే, ఇప్పుడు దేవుడు ఎన్నుకోవడం తన స్వేచ్ఛను బట్టి కాదు, వ్యక్తి నమ్మకాన్ని బట్టి తాను ఎన్నుకుంటున్నాడు అన్నమాట. ఇక ఇప్పుడు మనిషి అతిశయించడానికి అవకాశం ఉందిగా. నేను నమ్ముతానని తెలిసి నన్ను ఎన్నుకున్నావు అని అంటే, ఇక ఆయన వాక్యం మిగతా వచనాలన్నింటిని కొట్టేసినట్టు అవ్వలేదా? ఏ శరీరం అతిశయించుకున్నట్లు దేవుడు తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తను ముందుగా నిర్ణయించిన దాన్ని జరిగిస్తూ ఉంటే మనం నమ్ముతాం కాబట్టి ఆయన ఎన్నుకుంటాడా? ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న రోమపత్రిక 3వ అధ్యాయంలో దేవుని వెతుకువాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని. అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికిమాలిన వారయ్యారని రాశాడు. అలాంటి పనికిమాలిన వారిలో దేవుడు విశ్వాసాన్ని చూస్తాడా? చెడ్డోళ్ళు ఏం కనబడుతుంది చెప్పండి?
హల్లో మంచిని ఎలా చూడగలడు? కాబట్టి దేవుడు ఎన్నుకున్నది మనలో ఏదో యోగ్యత చూసి కాదు, మనం నమ్ముతామని కాదు. మన యోగ్యతను అయోగ్యతను పరిగణలోకి తీసుకోకుండా దేవుడు ఈ ఎన్నికను చేశాడు. క్రీస్తునందలి విశ్వాసం మన ఎన్నికకు కారణం కాదు, ఫలితమే. అంటే అర్థం, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాం కాబట్టి దానికి దేవుడు మనల్ని ఎన్నుకోవడం కాదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి దానికి ఫలితంగా మనకు విశ్వాసాన్ని కూడా తానే అనుగ్రహించాడు అన్నమాట. అర్థమవుతుందని చెప్పింది. మనం నమ్ముతాం కాబట్టి ఎన్నుకోవడం కాదు, ఎన్నుకున్నాడు కాబట్టి మనం నమ్ముతున్నాం. ఎందుకు? ఆ విశ్వాసం కూడా తానే పుట్టిస్తూ ఉన్నాడు. మీరు కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు అన్నాడు. అంటే విశ్వాసం కూడా దేవుని కృపచేత దేవుడు అనుగ్రహించింది. మరి మేము మారాం కదండి, మేము మారు మనసు పొందాం కదండి అని మీరు అనవచ్చు. మారు మనసు ఎలా వస్తుందో తెలుసా? చూడండి ఒకసారి 2వ తిమోతి 2వ అధ్యాయం 24, 25, 26 వచనాలు కలిసి చదువుతాను. చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకుని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవాలను. చూడండి, దైవ సేవకుడు ఎంత పూర్ణ దీర్ఘశాంతంతో ప్రజలను హెచ్చరించాలో, వారిని గద్దించాలో చెబుతూ, ఎదురాడే వారికి దేవుడు ఒకవేళ మారు మనసు దయచేయును అంటున్నాడు. మారు మనసు దయచేయును అంటున్నాడు. దయచేయడం అంటే అర్థం ఏంటి? అనుగ్రహించడం. దయచేయడం అంటే అర్థం ఏంటి? దయతో ఇవ్వడం. మనం మారు మనసు పొందాము అంటే దేవుడు అలాంటి పశ్చాత్తాపాన్ని మనలో పుట్టించబట్టే. వాక్యం వింటా ఉంటే పరిశుద్ధాత్ముడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మనల్ని ఒప్పింపచేస్తాడు. రక్షకుని యొక్క అవసరం మనకి అర్థం చేయిస్తాడు. అప్పుడు మనం రక్షకుని దగ్గరకు వస్తాం. కాబట్టి మారు మనసును మనకు మనం డ్రమప్ చేసుకున్నది కాదు. అంటే మనకు మనం పాపం వద్దిగా నీతిగా బ్రతికేద్దామని మనకు మనంగా అనుకున్నది కాదు. ఇది దేవుడే అలాంటి మార్పును పుట్టిస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందని 2 కొరింథీ 7:10 మనం చూస్తాం. కాబట్టి దేవుడే విశ్వాసం ఇచ్చిన, మారు మనసు పుట్టించిన, తన వైపుకు మనల్ని త్రిప్పుకున్నాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం. యోహాను 6:65. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని హేతువుని బట్టి మీతో చెప్పుతున్నా. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తు దగ్గరకు విశ్వాసంతో రావాలి అని అంటే వానికి ముందుగానే తండ్రి చేత కృప అనుగ్రహింపబడాలి. ఓకే. సో ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ కృపచేత వచ్చారు. తండ్రి ఇచ్చిన కృపచేత వచ్చారు. 45 చూడండి. వారందరూ లేదా 44, 45. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. అంత్యదినము నేను వారిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తును నమ్ముకోవడానికి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరో తెలుసా? ముందుగానే తండ్రి చేత విని నేర్చుకున్నటువంటి వాళ్ళు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు, దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనిషికి సువార్తను వినిపించి, ఒప్పించి, నేర్పించి క్రీస్తు దగ్గరకు తీసుకొస్తున్నాడు. కృప ఇస్తున్నాడు.
నేర్పుతున్నాడు సత్యాన్ని. చూడండి, ప్రభుని ఎందుకు నమ్మాం? మనం పాపులం, న్యాయంగా దేవుని ఉగ్రతే మనకు తగును. అయితే క్రీస్తును రక్షకునిగా తండ్రి పంపించాడు, ఆయన నమ్మితే శిక్ష నుంచి తప్పింపబడతామని నేర్చుకోబట్టి ప్రభు దగ్గరకు వచ్చాం. ఈ సత్యాన్ని మనకు నేర్పింది ఎవరు? తండ్రి నేర్పుతున్నాడు ఆయన ఆత్మ చేత. కాబట్టి తండ్రి కృప ఇస్తేనే కానీ ఎవరు ఆయన దగ్గరికి రారు. తండ్రి దగ్గర విని నేర్చుకున్నవాడే క్రీస్తు దగ్గరకు వస్తాడు. 44 ప్రకారం తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడన్నాడు. కాబట్టి కృప ఇచ్చి నేర్పించి ఆకర్షిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం క్రీస్తు దగ్గరకు రాగలుగుతున్నాం. ఇక ఇప్పుడు చూడండి 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈ వచనాన్ని చాలా సందర్భరహితంగా వాడేస్తూ ఉంటారు. నా దగ్గరకు వచ్చే వారిని ఏమాత్రం ఆయన త్రోసివేయనన్నాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఆయన అంగీకరిస్తాడు అంటారు. అయితే అక్కడ అసలైన భావం ఏంటి అంటే, ఎందుకు త్రోసివేయడు? అసలు తన ఎద్దుకు ఎలా వచ్చారు? తండ్రి ఇస్తే వచ్చారు కాబట్టి నిరాకరించడు. తండ్రి తనకిస్తే తను ఎలా నిరాకరిస్తాడు? కాబట్టి బయటకు మనల్ని త్రోసివేయనిది కారణం మనం ఏదో వచ్చేసామని కాదు. తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా యొద్దకు వత్తురు అన్నాడు. అనుగ్రహించడం అంటే అర్థం ఏంటి? గిఫ్ట్గా ఇవ్వడం, గిఫ్ట్గా ఇవ్వడం. సో చూడండి, దేవుడు మనల్ని కృప ఇచ్చి మనకు రక్షకుని అవసరతను, మన పాప దుస్థితిని గురించి నేర్పి సత్యాన్ని కృప ఇచ్చి ఆకర్షించి కుమారునికి మనల్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఎప్పుడో తెలుసా? మనం నమ్మినప్పుడు కాదు, జగత్తుకు పునాది వేయక ముందే మనల్ని కుమారునికి అనుగ్రహించేశాడు. దీంట్లో మన ప్రమేయం ఏమైనా ఉందా? మరొకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. దీన్ని బంగారు విమోచన గొలుసు అంటారు. దీన్ని బంగారు విమోచన గొలుసు. ఒకదాని తర్వాత ఒకటి గొలుసులాగా దేవుడు ఎలా లింక్ చేశాడో చూడండి. ఎవరిని ముందుగా ఎరిగెనో, ఎరుగుట అంటే వివాహ బంధంలో అన్యోన్యంగా ఎరగడం అనే భావం ఇక్కడ ఉంది. అంటే అంత ప్రేమతో కూడిన బంధంలో ఎరగడం అన్నమాట. దేవుడు అలా రక్షిస్తాడు ప్రేమతో వారిని, ఆ అనుభవంతో ఆయన ముందుగా వారిని ఎరుగుదుడు. అలాంటి వారిని ముందుగా ఏం చేశాడు? నిర్ణయించాడు. అలాంటి వారిని నీతిమంతులుగా కాదు, అలాంటి వారిని పిలిచాడు. ఎరిగాడు, ముందుగా ఎరిగినటువంటి వారిని నీతిమంతులుగా కాదు నిర్ణయించాడు. అలా ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. దీంట్లో మనిషి ప్రమేయం ఏమైనా ఉందా? నమ్మేవారిని, స్థిరంగా ఉండేవారిని, లోబడేవారిని, ఇలాంటి షరతులు ఏమైనా ఉన్నాయి అక్కడ? అందుకని దీన్ని షరతులు లేని ఎన్నిక అంటున్నాం. మరొక విషయం గమనించాను. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారినే ముందుగా నిర్ణయించాను. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారినే పిలిచాను. ఏది? రక్షించే శక్తితో కూడిన ఎదిరించలేని కృపతో పిలిచాడు. ఎవరిని ముందుగా పిలిచాడో వారినే నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారినే మహిమపరిచాడు. ఇదంతా దేవుడు తన కృపచేత చేసిన నిర్ణయం. చూడండి కొన్ని వచనాలు. 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం. 2 తిమోతి 1:9.
మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, ఏమండి, మన క్రియలను బట్టి కాదు, తన స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన ప్రేమతో మనల్ని పిలిచాడు. కృపను బట్టి మనం రక్షించాడు. ఈ కృప ఎప్పుడు అనుగ్రహింపబడ్డది? అనాది కాలంలోనే క్రీస్తునందు అనుగ్రహింపబడి క్రీస్తు వచ్చినప్పుడు మనకి తెలిసింది, ప్రత్యక్షపరచబడింది, బయలుపరచబడింది. కాబట్టి కృప ఎప్పుడు నిర్ణయింపబడింది? అనాది కాలంలోనే మనకు అనుగ్రహింపబడ్డది. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7-8 వచనాలు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకోవడానికి వారి గొప్ప ఏంటో చూడండి, ఇక్కడ వారి అర్హత ఏంటో చూడండి. దేవుడు ఎప్పుడు ఎన్నుకున్న ప్రజల అర్హతను బట్టి కాదు ఆయన ఎన్నుకునేది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. మీరేదో గొప్పోళ్ళని, ఎంతో ఎక్కువ సంఖ్య గలవారని, అందరికంటే మీరు ఎక్కువని మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకోనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించాను. మీరేదో గొప్పవాళ్ళని కాదు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నది, మీరు లెక్కకు తక్కువే. ప్రేమించేవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటున్నాడు. యోహాను 15:16 మనకు బాగా తెలిసిన వచనమే. యోహాను సువార్త 15:16 అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను అన్నాడు. సరే, పౌలు వాక్యం చెబుతూ ఉన్నాడు. యూదులు నిరాకరించారు. అప్పుడు పౌలు బర్నబాలు అన్నారు, మేము అనుజనుల దగ్గరికి వెళ్తాం, దేవుడు మమ్మల్ని అనుజనులకు వెలుగుగా చేశాడు అని చెప్పినప్పుడు అన్యజనులు చాలా సంతోషించారు. చూడండి, అపొస్తలుల కార్యాలు 13:48 అంటున్నాడు, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించిరి. వాక్యం అందరికీ బోధింపబడుతుంది. స్పందించేది ఎవరు? నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు స్పందిస్తారు. మీ కుటుంబంలో మీరు ఒక్కరు ఎందుకు నమ్ముకున్నారు? ఇన్ని వేల మందిలో కొద్దిమంది ఎందుకు రక్షింపబడుతున్నారు? దేవుడు ఎవరి ముందు ఎరిగాను వారిని పిలుస్తూ ఉన్నాడు. తప్పించుకోని రీతిలో మనం లొంగిపోయాం. మనం ఇష్టపడి కాదు వచ్చింది, నిరాకరించిన వాళ్ళమే, ఎదిరించిన వాళ్ళమే, కానీ శాశ్వతంగా ఎదిరించలేకపోయాం. ఆయన ఏర్పాట్లు ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని దగ్గరకు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. తప్పించుకోలేం. వాక్యం అందరికీ బోధింపబడుతుంది. స్పందించేది ఎవరు? నిత్య జీవానికి నిర్ణయింపబడినటువంటి వారు. మనం ఇందాక ఈ వచనాలని చదువుకున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు, 9వ అధ్యాయం 11-13 వరకు, 11వ అధ్యాయం 5-7 చదవలేదు, ఒకసారి చదువుదాం. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. కృప యొక్క ఏర్పాటు చొప్పున అంటే దేవుడు ఏర్పరిచేది, ఎన్నుకునేది కృప చేత. దాన్ని బట్టి ఇశ్రాయేలులో శేష జనాన్ని దేవుడు మిగుల్చుకున్నాడు. అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కానీ ఎడల కృప ఇకను కృప కాకపోదు. అంటే ఇశ్రాయేలు ఏదో చేశారని ఎన్నుకుంటే అది కృప అవ్వదు అంటున్నాడు. కృప అంటే ఊరికే చేసేది, జాలిపడి చేసేది. కృప ఒక్క ఏర్పాటు చొప్పున అంటున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది తన కృప చేతే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం
4-5 వచనం. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు ఏర్పరచుకున్నాడు, కృపచేత ఏర్పరచుకున్నాడు, జగత్తుకు పునాదికి ముందే ఏర్పరచుకున్నాడు. ఇంకా చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను, కానీ ఉగ్రత పొందుటకు నియమింపలేదు. దేవుడు మనల్ని రక్షణ పొందడానికి ఏం చేశాడు? నియమించాడు. 2 తెస్సలోనికీయులకు 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఆది నుండి దేవుడు మిమ్మను రక్షణ పొందుటకు ఏర్పరచుకొనెను, కాబట్టి మేము దేవుని స్తుతిస్తున్నాము అంటున్నాడు. కాబట్టి ఈ వచనాలన్నింటినీ బైబిల్లో పెట్టుకుని దేవుడు ఏర్పరచుకోవడం అన్యాయం అని అంటాం, లేదా దేవుడు ఏర్పరచుకోలేదు అని అంటాం, లేదా దేవుడు ఏర్పరచుకునేది ప్రజలు నమ్మబోతున్నారు కాబట్టి అని అంటాం, ఎంత అవివేకమో అర్థమవుతుంది. అయితే దేవుడు ఏర్పరచుకున్నాడు కొద్దిమందిని అంటాం, బాగానే ఉందండి. మరి మిగిలిన వాళ్ళు ఏర్పరచుకోలేదు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి అని అంటున్నావు. నశిస్తున్నటువంటి రక్షింపబడని వారి గురించి వారు చచ్చిపోయే వరకు మనకు అవకాశం ఉంది, వారు ఒకవేళ ఏర్పాట్లో ఉన్నారేమో సువార్త చెప్పడానికి. అందుకనే పౌలు రోమా 9:1 తన స్వజనులైన రోమీల గురించి యూదుల గురించి మాట్లాడుతున్నాడు. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. ఏంటి తన హృదయంలో బహు దుఃఖం, మానని వేదన? తన దేహ సంబంధులైన యూదులు రక్షింపబడాలి ఆమె. కాబట్టి ఒక వ్యక్తి చచ్చిపోయే వరకు అవకాశం ఉందండి మనం ప్రార్థించడానికి, సువార్త చెప్పడానికి. ఎందుకు? కొండ మీద సిలువ మీద దొంగ ఎప్పుడు రక్షింపబడ్డాడు? కొద్ది గంటల చచ్చిపోతాడు అనగా రక్షింపబడ్డాడు. కాబట్టి మనకు తెలియదు ఎవరిని ఎప్పుడు దేవుడు ఎలా ఆయన ఏర్పాటు నుండి రక్షించుకుంటాడు. అయితే వారిని ఎందుకు ఎన్నుకోలేదు అని రక్షింపబడకుండానే చనిపోయిన వారి గురించి నిర్ధారించి చెప్పగలిగింది వారు రక్షింపబడలేదని, కాబట్టి దేవుడు వారిని ఎన్నుకోలేదని. అయితే వారిని ఎన్నుకోలేదు అని మనం దేవుడిని నిందించడానికి బదులు మనల్ని ఎన్నుకున్నందుకు కృతజ్ఞత కనపరచాలి. నిన్ను రక్షించినందుకు నువ్వు సంతోషించి కృతజ్ఞత చెల్లించడానికి బదులు నశించిన వారి గురించి నువ్వు ఏడుస్తూ, ఒక ఆయన అయితే సైతాను కూడా సువార్త చెప్తున్నాడు, ఆడి మీద ఎంత జాలో పాపం ఈయనకి. నిన్ను రక్షించినందుకు కృతజ్ఞత చూపకపోగా దేవుని నిరాకరించి న్యాయంగా వారి శిక్ష అనుభవిస్తున్నందుకు నరకంలో వారి మీద జాలిపడ్డాం. ఇది అధిక నీతి అవుతుందన్నమాట. కాబట్టి మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నందుకు మనం ఏం చేయాలో 5 విషయాలు చెప్పుకుని ముగించుకుందాం. దేవుడు మనం ఎన్నుకున్నాడు, ఏం చేయాలి? దేవుడిని స్తుతించాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎఫెసీ 1:4 ప్రకారం తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మనల్ని ఎన్నుకున్నాడు. అంటే మనం ఎన్నుకోబడ్డం ద్వారా తన కృపా మహిమకు ఏం కలగాలి? కీర్తి కలగాలి. దేవుడు పాపినైన నన్ను, నాలాంటి పాపిని సైతం ఆయన రక్షించాడు, ఆయన ఎంత కృపగలవాడు, దేవాని కృపకై నీకే స్తోత్రం అని దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఇందాక మనం చదువుకున్న 2 తెస్సలోనికీయులకు 2:13 ప్రకారం
రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని కనుక మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మేము బద్ధులమై ఉన్నాము అంటున్నాడు. కాబట్టి మన రక్షణ బట్టి మనం దేవుని కృపా మహిమ కీర్తికలు చేద్దాం. మన వల్ల ఇతరులను కూడా దేవుడు ఎన్నుకున్నందుకు ఏం చేద్దాం? వారిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. భిక్షగాడికి నువ్వు బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్ళి పెట్టావు. మేము నాకు మంచి రెస్టారెంట్కి వెళ్ళాం, జిఆర్టీ గ్రాండ్ అని కాకినాడలో. మేము భోంచేసి వస్తూ ఉంటే కారు మీద వికలాంగులైన పిల్లల్ని వీల్ చైర్లో అంత కాస్ట్లీ హోటల్కి తీసుకొస్తున్నారు. మేము అనుకున్నాం ఎవరో వాళ్ళకు కూడా ఇంత విలువైన భోజనం పెట్టడానికి ఎవరో గిఫ్ట్గా వాళ్ళకి భోజనం పెట్టడానికి తీసుకొచ్చారు అనుకున్నాం. దాన్ని బట్టి సంతోషిస్తావా? రోడ్డు మీద బోళంత మంది లేరా, వాళ్ళు ఎందుకు తీసుకురాలేదు హోటల్ కానీ వీళ్ళని తిడతావా? మరి చేసిన మేలును బట్టి అభినందించడానికి నీకు కనీస కృతజ్ఞత లేకపోగా వాళ్ళని తప్పడతావా? దేవుడు నిన్ను రక్షించినందుకు దేవుని స్తుతించు. రెండవది, తగ్గించుకో. నీ అర్హతను బట్టి దేవుడు నిన్ను రక్షించుంటే నువ్వు అతిశయిద్దు. నువ్వెంత అనర్హురాలు అయినప్పటికీ దేవుని రక్షించుకున్నందుకు దేవుని దగ్గరకు వచ్చి నువ్వేమనాలి? మరి ఏమంటుంది? లూకా సువార్త 1:46 నుండి. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మన రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. చూసారా, నేను ఆయన దాసురాలను, ఆయన బానిసను. నేను దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. నేను అయోగ్యురాలను దీనికి అని తాను తన అనర్హతను గుర్తిస్తూ తాను దాసురాలని దీనస్థితిలో ఉన్నదాన్ని తగ్గించుకుంటూ, నిజంగా ఈ దేవుని షరతులు లేని ఎన్నిక అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కడా అతిశయించరు. వారికి ఏ ఆత్మవరం ఇవ్వబడినా దాన్ని బట్టి అతిశయించరు, గొప్పగా చెప్పుకోరు, తగ్గించుకుంటారు. పౌలు ఏమన్నాడో తెలుసా? 1 కొరింథీ 15:10 చూడండి. 1 కొరింథీ 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. చూసారా, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఇంకా తాను అన్నాడు తిమోతికి రాస్తూ, తన గతాన్ని గురించి సిగ్గుపడకుండా ఒప్పుకుంటూ 1 తిమోతి 12:13 అన్నాడు, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక కనికరింపబడి తిని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను, పాపులలో నేను ప్రధానుడను, హింసకుడను, దోషకుడను, హానికరుడైన నన్ను ఆయన రక్షించి ఆయనకు సాధనంగా చేసుకున్నాడు. కృతజ్ఞుడను అంటున్నాడు. తన గతాన్ని మర్చిపోవట్లేదు. ఆయన కృప వల్లే నేనేమై ఉన్నాను అది అయి ఉన్నాను అంటున్నాడు. తగ్గించుకుందాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారు అనుకోండి, బా మీరేంటి అసలు విశ్వాసులు అంటే
చాలామంది ప్రభుని నమ్ముకున్నారు కానీ అసలు మీదండి అసలు భక్తి అంటే అంటే ఏంటనుకుంటున్నారు, వారానికి ఒకసారి ఉపవాసం చేస్తాను నేను, అసలు నా మొక్కలు చూసారా అని ప్యాంట్ పైకెట్టేస్తాడు ఒక అతను, నల్లగా కాయలు కాసేసి చూసారా అంటాడు. మన భక్తి వల్ల కాదు, మన నిష్ఠ వల్ల కాదు. అలా ప్రార్థించే నిజంగా నువ్వు యోగ్యంగా ప్రార్థిస్తూ ఉంటే ఏది నీ గొప్ప కోసమో, లేకపోతే నువ్వు సంతృప్తిపరచుకోవడం కోసమో, లేకపోతే నీ నీతిని ప్రదర్శించడం కోసమో కాకుండా యథార్థంగా దేవునితో గడపడానికే నువ్వు గంటల గంటలు ప్రార్థిస్తుంటే ఆ ఆశ పుట్టించుతుంది కూడా ఎవరు? దేవుడే. కొంతమంది దేవుడికి ఇచ్చినందుకు అతిశయిస్తారు. ఆ ఇచ్చేది కూడా కృపే తెలుసా? ఆ ఇచ్చే మనసు కూడా ఇచ్చేది ఎవరు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? దావీదు అంటున్నాడు, మేము నీకు ఇలా ఇవ్వడానికి మేము ఎంతటి వారం అంటున్నాడు. నీ స్వసంపాద్యంలో కొంత నీకు ఇచ్చామంటున్నాడు. కాబట్టి మనం ఏ భక్తిని మనం అనుసరించగలిగినా సరే, అని భక్తిలో ఏ విషయాన్ని మనం అనుసరించగలిగినా సరే, అది కూడా దేవుని కృప వల్లే. నేను ఒక చోట వాక్యం చెప్తా ఉంటే ఒక ఆయన అన్నాడు, మీరు ఎక్కడ నేర్చుకున్నారండి, ఏ కాలేజీకి వెళ్ళారండి అన్నాడు. నేను అన్నాను, నాకు లాంటి దేవుడు వాడుకోగలిగితే ఎవరినైనా వాడుకోగలడు. బోధించడం అంటే భయపడి బిడియపడే వ్యక్తిని దేవుడు నన్ను కూడా వాడుకుంటున్నాడు. ఒకప్పుడు వాక్యం చెప్పడం నా పని కాదు అనుకున్నాను అని చెప్పా. కాబట్టి మనలో బోధక చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే, ఆయన కృపే. కాబట్టి అతిశయించడానికి వీల్లేదు. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మూడవది, ఆశ్చర్యచకితులం అవ్వాలండి. ఏంటి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడా? నా గురించి అంతా ఆయనకి తెలిసే. మీరు ఆలోచించండి, మీ భార్యకి మీ భర్తకు మీ గురించి అంతా తెలియదు. పెళ్ళయ్యే వరకు మీరు ఎలాంటి వాళ్ళో పూర్తిగా తెలియదు. పెళ్ళైన తర్వాత తెలిసిపోయిందా? తెలియదు. అంతరంగంలో ఎదుర్కొనే శోధనలు తెలుసా? ఎవరికి తెలియదు. భవిష్యత్తులో ఎటువంటి శోధనలు వస్తాయో, ఎటువంటి పతనాలు జరుగుతాయో తెలుసా? తెలియదు. కాబట్టి నమ్ముతాం, సంసారాలు సాధ్యమవుతున్నాయి. అన్నీ తెలిసి దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆలోచించండి. మనం చేసినవి తెలుసు, చేయబోతున్నవి తెలుసు, ఆలోచనలు సైతం దేవుడు తెలుసు, అయినా ప్రేమిస్తున్నాడంటే ఎలా సాధ్యం దేవా? నీకు కాబట్టి సాధ్యమైంది, మనకు మనిషికి అయితే సాధ్యం కాదన్నాడు. అంతే. కృతజ్ఞతతో మనం బ్రతకాలి. పౌలదే 1 కొరింథీ 15:8-10 వరకు అదే అన్నాడు. నేను అకాలమందు పుట్టినటువంటి వాళ్ళ ఉన్నాను, కానీ నాకును ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన నేనేమై ఉన్నదంతా ఆయన కృప వల్లే అంటున్నాడు. రూతు 2వ అధ్యాయంలో రూతు బోయిస్తా అంటుంది, ఏమి తెలిసి నాతో దయగా మాట్లాడావు. రూతు మోయాబీరాలు, విధురాలు, ఏ ఆస్తి లేదు తనకు, పరిగేరుకోవడానికి వచ్చింది. పరిగేరుకునేది ఎవరో తెలుసా? ఏ ఆధారం లేనటువంటి వాళ్ళు ఏరుకుంటున్నారు. అలాంటి ఆమెను దయగా మాట్లాడాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు బోయేజు, ఆ ఆస్తిపరుడు, జమీందారు. ఆమె తన్మయంతో అంటుంది, ఆశ్చర్యచకితురాలై అంటుంది, ఏమి తెలిసి నా గురించి నాతో దయగా మాట్లాడుతూ ఉన్నావు, వై 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 అంటూ. నేను అందుకు ఇంతకుముందు చెప్పాను, చాలామంది కష్టం వచ్చినప్పుడు అడుగుతారట, నాకే ఎందుకు రావాలి, వై మీ అని. ఒక ఆయన బుక్ రాశాడు, మంచివారికి చెడు ఎందుకు జరుగుతుంది అని. కానీ రాయాల్సింది అది కాదు. అందరం చెడ్డవాళ్ళు, మనకి మేలు కలుగుతూ ఉంది. కాబట్టి చెడ్డవాడినైనా చెడ్డదానైనా నాకెందుకు మేలు చేశాడని మేలు కలిగినప్పుడు అనాలి, నాకే ఎందుకు అని. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కాదు నాకే ఎందుకు జరగాలని అడగాల్సింది. మంచి జరిగినప్పుడు, దేవా నేను పాపిని, నా బలహీనతలన్నీ నీకు తెలుసు, నాకు ఇంకా ఎందుకు మేలు చేస్తున్నావు, నన్ను ఇంకా ఎలా సహించగలుగుతున్నావు, నన్ను ఇంకా ఎలా ఓర్చుకోగలుగుతున్నావు, నాకు ఇంకా అనుదినం నీకు నూతనంగా పుట్టే వాత్సల్యతను బట్టి ఏ రోజు కృప ఆ రోజు ఎలా చూపగలుగుతున్నావు అనే ఆశ్చర్య భావాలతో దేవుని ఎదురు గడపాలి.
దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు, ఎందుకు పిలిచాడు? ఆయన ఎదుటి పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నది పాపంలోనే ఉంటామని కాదు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవిస్తాం అని. ఎన్నిక మనల్ని దేవుని పట్ల కృతజ్ఞత కలిగేటట్లు చేయాలి, మనల్ని మనం తగ్గించుకునేటట్లు చేయాలి, మనం ఆశ్చర్యభావాలతో మనల్ని నింపాలి. అంతేకాదు, నన్ను ఇంత ఎన్నుకున్నాడు దేవుడు, ఆయన పిలుపుకు తగ్గట్టుగా బ్రతుకుతాను, ఆయనకు లోబడతాను, ఆయన సంతోషపెడతాను అని పాపాన్ని విడిచిపెట్టి ఆయనకు లోబడుతూ పరిశుద్ధంగా జీవించేటట్లు మనల్ని ప్రేరేపించాలి. ఎన్నిక విలువ అర్థమైతే నువ్వు ఇంకా బురదలో ఆడుకో. పేద పల్లెటూరి అబ్బాయిని, బోధుల దగ్గర ఆడుకునే అబ్బాయిని తీసుకెళ్ళి జమీందారు దత్తత తీసుకున్నాడు అనుకోండి. పిల్లవాడు కృతజ్ఞతతో ఆయన చెప్పినట్టు ఆయన ఉండమన్న చోట ఉంటూ యోగ్యంగా బ్రతకాలి తప్ప మళ్ళా వెళ్ళి ఆ బురదలో ఆడుకోకూడదు. తన పిలుపుకు తగ్గట్టుగానే బ్రతకాలి. యజమాని ఉండమన్న చోటే ఉండాలి, ఉండమన్న రీతిలోనే ఉండాలి. ఆఖరిగా మనం ఎన్నుకోబడ్డాం, మనకులాగా ఎన్నుకోబడినటువంటి వారు ఉన్నారు మన అపార్ట్మెంట్లో లేదా మన ఊరిలో, మన వీధిలో, మన బంధువుల్లో అన్న సంగతి గ్రహించి ఏం చేయాలో తెలుసా? వారికి సువార్త ప్రకటించాలి. కొరింథీ పట్టణం భయంకరమైన పట్టణం. ఆ పట్టణంలో రోజుకి 1000 మంది దేవదాసీలు, అంటే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, దేవత పూజల్లో భాగంగా వ్యభిచారులు ఊర్లో బిజినెస్ చేసేవారు. రోజు 1000 మంది వ్యభిచారులు. ఆ వ్యభిచారం చేయడం కూడా దేవత పూజలో భాగం. ఎంత వ్యభిచారం ఎక్కువ జరుగుతుందో అంత పంటలు పండుతాయని వాళ్ళకి బోధించేవారు. అలాంటి ఊర్లో పౌలు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం చూడండి ఒకసారి. నువ్వు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు ఎవడు నీ మీదకి రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. కానీ ఏ ఊర్లో అంత టైం గడపలేదేమో. సంవత్సరంన్నర కొరింథీ పట్టణంలో, అలాంటి పాపంతో నిండిపోయిన పట్టణంలో కూడా వాక్యం బోధిస్తూ ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ కూడా ఆయన ఏర్పాట్లో ఉన్నవారు ఉన్నారు, నాకు బహుజనం ఉన్నది అని అన్నాడు ప్రభు. కాబట్టి దేవుని ఏర్పాటు నీకు అర్థమైతే, సౌలు పౌలుగా మారక ముందు సంఘం ఏమని ఉంటారు చెప్పండి? ఏమని ప్రార్థించుంటారు చెప్పండి? తీసే, అడ్డు తొలగించే అని అడుగుదురేమో. కానీ సౌలు దేవుని ఏర్పాట్లో ఉండడానికి సంగతి తెలియలేదు వారికి. పౌలుగా మార్చుకుని ఎంత పరిచర్య జరిగించుకున్నాడు. కాబట్టి వ్యతిరేకించేటువంటి వారి కోసం కూడా మనం ప్రార్థించాలి. నిరాకరించే వారికి సైతం మనం సువార్త ప్రకటించాలి. ఎందుకు? దేవుడు ఏర్పరచుకున్న వారిని తప్పక రక్షిస్తాడు అన్న సంగతి గ్రహించి. కాబట్టి చెప్పండి, ఏం చేద్దాం? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడన్న సంగతి అర్థమైతే దేవుని స్తుతిద్దాం మనల్ని ఎన్నుకున్నందుకు. రెండవది, తగ్గించుకుందాం. మూడవది, ఆశ్చర్యభావాలతో నింపబడదాం. నన్నే ఎందుకు ఎన్నుకున్నావు, వై మీ అనే భావాలతో. నాలుగవది, ఆయన ఎన్నుకున్న ఉద్దేశం మనలో నెరవేరాలని ఆశిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం. ఇంకా ఆయన ఏర్పాట్లు ఉన్నవారు ఉన్నారు కాబట్టి అబ్బాయి ఎలాంటి వాడు నమ్మడు అనే భావం తీసేసుకుని వాళ్ళు చనిపోయే వరకు వారి కోసం ప్రార్థిద్దాం, వారికి సువార్త ప్రకటిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. మేము ఇంకేం చెప్పగలం? రెక్క విరిగిన పక్షిలాగా పడి ఉన్నాం, మృతదేహంలాగా చచ్చి ఉన్నాం. చీకటిని ప్రేమించాం, వెలుగుని ద్వేషించాం, మీ దగ్గరకు రాలేం. అలాంటిది మీరే మా పట్ల కృప చూపి మాకు నేర్పి మమ్మల్ని
ఆకర్షించుకుని మీ కుమారునికి బహుమానంగా ఇచ్చారు. మమ్మల్ని బ్రతికించారు, మాకు జీవం పోశారు, విశ్వాసం పుట్టించారు. గుడివాడు చూడలేడు, అయితే దృష్టి ఇచ్చి చూపించారు సత్యాన్ని. చనిపోయిన వాడు ఏం చేయలేడు, అయితే బ్రతికించి మీకోసం జీవింప చేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని కృతజ్ఞతతో నింపండి, దీనత్వంతో నింపండి, ఆశ్చర్యభావాలతో నింపండి, పరిశుద్ధత అనుగ్రహించండి. మీ ఏర్పాట్లో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తూ, వారెవరో మాకు తెలియదు కాబట్టి అందరికీ సువార్త ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. ఈ వాళ్ళలో పాలు పొందే ముందు ఈ 5 అనుభవాలు మాకు మేము అన్వయించుకుంటూ మంచి తీర్మానం చేసుకుంటూ పాలు పొందడానికి సహాయం చేయవలసిందని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.